హాయ్ ఎవ్రీవన్, టుడే మన రెసిపీ మటన్ కర్రీ తయారీ విధానం. ఈరోజు మనం మటన్ కర్రీ చేస్తున్నామండి. మటన్ కర్రీ రెసిపీ. ముందుగా కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగిన మటన్ కుక్కర్లో పెట్టుకున్నానండి. అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలపండి. మొత్తం పసుపు ఉప్పు బాగా అలాగా ముక్కలకు పట్టే వరకు కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్, కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ విజిల్స్ ఆవిరి మొత్తం పోయాక మూత ఓపెన్ చేస్తే మటన్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. చేతో కట్ చేస్తే ఆ విధంగా మెత్తగా ఉడికిందండి నాకు మటను. కొంచెం వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపరేట్గా మటన్ సపరేట్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం పేస్ట్ కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గాక ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కలర్ మారే వరకు ఆనియన్ వేపాక ఇప్పుడు కట్ చేసిన టమోటా వేసుకున్నానండి. కట్ చేసిన టమాటా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గే వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మటన్, ఉడికించి పక్కన పెట్టిన మటన్ వేసానండి. మటన్ వేసాక కింద నుంచి బాగా కలుపుకోండి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మటన్ అనేది గరిటెతో కింద నుంచి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం అండి, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని కింద నుంచి బాగా అడుగు నుంచి బాగా కలపండి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనం వేసిన మసాలాలు మొత్తం, కారం, ఇవి మొత్తం మసాలాలు మొత్తం ముక్కకు పట్టాలండి. చూసారా, మనం ఆల్రెడీ మటన్లో వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఇంకిపోయాయండి. అవి ఇంకిపోయిన తర్వాత మటన్ చూడండి బాగా ఆయిల్ పైకి తేలే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేసింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసానండి. నేను సన్నగా కొత్తిమీర కూడా వేసాను. వేసి బాగా కలుపుకోండి. అలాగే ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుంది. నేను ఉప్పు చూసుకొని తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసానండి. అంతేనండి, బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ రెసిపీ తయారైపోయింది.